సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే నెల్లూరులో జిల్లాకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు పరిసర ప్రాంతాలకి ఈరోజు మనం వచ్చేస్తున్నాం. అదేవిధంగా అంటే వాస్తవాన్ని చూడాలంటే ఇంకొక జస్ట్ ఒక 50 డేస్లో ఎలక్షన్ కోడ్ అనేది రిలీజ్ కాబోతుంది. ఇందులో భాగంగా నెక్స్ట్ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు అధిష్టానం ఉంటే బాగుంటుంది అనే విధానంలో మనం ఇక్కడ దాకా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు అయితే మనతో కొంతమంది యువకులు ఉన్నారు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కొంచెం వాయిస్ తీసుకుందాం. అసలు పబ్లిక్ టాక్ అనమాట. అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎవరు వస్తే బాగుంటుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉంది అనే విషయంలో మనం ఒకసారి తెలుసుకుందాం. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? మా పేరు భాను ప్రకాష్ అండి. నేను బీటెక్ చదువుకుంటున్నాను చెన్నైలో. నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ టైం సిబిఎన్ వస్తేనే చాలా మంచిదండి. వై సిబిఎన్? ఎందుకు సిబిఎన్ మీద వెళ్తుంది? సిబిఎన్ మీద ఎందుకు వెళ్తాను అంటే ఇంతకుముందు చూసాం కదండి 5 సంవత్సరాలు అలా కంపెనీలు తేవడం కానీ అవి కానీ ఇవి కానీ ఉన్నాయి. సపోజ్ నేను చెన్నై అవసరం ఉంటుంది చెప్పండి. ఆ కంపెనీలో అది కాలేజీలు మంచి మంచి SRM, విట్ కాలేజీలు ఆంధ్రాలో వస్తున్నాయి. ఆంధ్రాలో చదువుకుంటాను కదా. నేను చెన్నై కలిసిన అవసరం నాకే ఉంది. ఆంధ్రాలో ప్లేస్మెంట్లు ఉన్నాయి, మీరే చెప్పండి. ఇప్పుడు ఉన్నాయి ప్లేస్మెంట్లు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. మీరు చెప్పండి, ఒక కంపెనీ తెచ్చాడు తేలా, దానికి ఎందుకు చెప్పండి. అలా నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చెన్నైలో అయితే ఆ కంపెనీలు అవి ఉంటాయి, సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి నేను చెన్నై ఎంచుకున్నా. ఉద్యోగ పరిపాలనకు సంబంధించి ఉద్యోగాలకి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరైతే యువత, అంటే మీలాంటి యువత ఉన్నారు, అంటే బీటెక్ కావచ్చు, తర్వాత ఇంకొక రంగంలో రాణిస్తూ ఉండొచ్చు, ఆఫ్టర్ ఎడ్యుకేషన్, సో ఏంటి జాబ్ పరిపాలన ఎలా ఉంటుంది? అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరాయని. హామీలు అంటే ఏమి ఇచ్చాడండి అసలు? హామీలు ఏమి ఇచ్చాడు నాకు అర్థం కాదు. జగన్ హామీలు ఏమి ఇచ్చాడు కానీ అవన్నీ నెరవేర్చి కొన్ని చిన్న నెరవేర్చి. ఆ రోడ్లే వేయలేదండి. చిన్న పెద్ద హామీలు నెరవేర్చి. హామీలు అంటే నేనేమంటానంటే ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాల గురించి నేను మాట్లాడలేదు. యువత కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? ఉద్యోగాలు అయితే అసలు ఫస్ట్ ఉద్యోగాలు రావాలండి, కంపెనీలు లేవాలి కదండి. అన్నాడు కరెక్ట్, కంపెనీలు లేవాలని. నాకు తెలిసి ఒక్క కంపెనీ కూడా నాకు తెలిసి స్థాపించినట్లేదు చరిత్ర ఇప్పుడు దాకా ఉన్న 4 సంవత్సరాల్లో. దాదాపు ఇంకా జస్ట్ ఒక 50 డేసే ఉంది. ఈ 50 రోజుల్లో ఏమైనా మిరాకిల్ జరుగుతాయి? 50 రోజులు మిరాకిల్ ఏం జరగదు. మహా అంటే శంకుస్థాపన చేస్తాడేమో, దానికి మించి మిరాకిల్ ఏం జరగదు. శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేతల్లి కట్టేస్తా అని చెప్తాడేమో, కానీ దానికి మించి ఏం జరగదు నాకు తెలిసి. అంటే గడిచిన ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? పరిపాలన గురించి అంటే మనకు కావాల్సిన మెయిన్ మనం ఫస్ట్ ట్రావెల్ చేయాలంటే ముందు మెయిన్ రోడ్డు సంస్థ ఉండాలండి. మనకి రోడ్లే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నాయి కానీ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడే చూసారు ఊరు రోడ్డు అట్లాగే ఉంది, ఎక్కడ పెట్టినా అలాగే ఉంది. అది మెయిన్. దాని తర్వాత కంపెనీలు అంటారు, ఒక్క కంపెనీ తేలేదు. కంపెనీలు అంటే ఏం తేలా, అదొకటి మెయిన్. సౌకర్యాలు లేవు సరిగ్గా. ఏం సౌకర్యాలు ఉన్నాయండి? ఏం చూసినా రేట్ ఎక్కువే, ఏం చూసినా రేటు పెరిగిపోతుంది. అదేమన్నా ట్యాక్స్ అది ఇది అని అంటున్నారు. ఓకే, మళ్ళీ ప్లస్ పాయింట్ జాబ్ చేసే వాళ్ళకి అసలు మెయిన్ ఆంధ్ర అంటేనే జాబ్ అంటేనే ఆంధ్ర అనేది లేదంటున్నారు అందరూ. జాబ్ అంటే ఆంధ్ర లేదు, జాబ్ లేదు ఆంధ్ర లేదు. హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై అంతే. హాయ్ బ్రో, నెక్స్ట్ సీఎం ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైతే బాగున్నాం? నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్. నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ జగన్ వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు, ఈ అరెస్టులు అవి తప్పించి డెవలప్మెంట్ అనేది ఏం లేదు. పథకాలు ఇస్తున్నాడు అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా అమ్మఒడి అవన్నీ అన్నారు కానీ అమ్మఒడి అని చెప్పారు. ఇట్లా స్టార్టింగ్ పాదయాత్రలో అవి చేసేటప్పుడు హామీలు ఇచ్చేసాడు. ఇష్ట ప్రకారం అమ్మఒడి 60 లక్షల మందికి అంటాడు. మళ్ళీ కోతల్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీకు పొలం ఎక్కువ ఉందని చెప్పి 30 లక్షల మందికి తగ్గించేశాడు. అలా 30 లక్షల మందికి ఇచ్చాడు. మన రాష్ట్రంలో ఈ రోడ్లు చూస్తే మరి అధ్వానంగా ఎక్కడ చూసినా గుంటలు, ఒక్క రోడ్డు కూడా ఇప్పటికి ఏది సరిగా చేయలేదు సక్రమంగా. ఇంకా చెప్పాలంటే నిత్యావసర ధరలు కానీ, పెట్రోలు డీజిల్ కానీ ఎక్స్పెన్సెస్ భయంకరంగా పెంచేశాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇప్పటికి ఒక్క జాబ్ కూడా లేదు. ఇచ్చాడు ఏ వాలంటీర్లు, సచివాలయము, వాటి వల్ల యూజే ఉంది. ఇంకా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడేమో ఆడదాం ఆంధ్ర అంట. ఇప్పుడు ఆడిస్తున్నాడు, నిజంగానే అందరి చేత ఆడిపిస్తున్నాడు. ఒక పక్క ఇటు రైతులు, ఒక పక్క ఇటు నిరుద్యోగులు, అందరి చేత. ఆయన ఎవరో మంత్రి బొత్స
ఇలా ఎక్కువ మంది చదువుకుంటే నిరుద్యోగుల్లో నెంబర్ 1 అవుతామంట మనం. అది చెప్పండి. రోడ్లు వేస్తేనే బాగుపడద్దా ఆంధ్ర అని ఇంకొక మంత్రి అంటాడు. ఏమో రోజేమో ఆడదాం ఆంధ్రాలో జగన్ చేత బ్యాటింగ్ నేర్పించుకుంటుంది. అది వాళ్ళు చేసే డెవలప్మెంట్. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజే చేత బ్యాటింగ్ ఆడించిన వాళ్ళు తప్పేముంది? తప్పేం లేదు. ఇప్పుడు ఆమె టూరిస్ట్ శాఖ ఆమె చేసేది. ఆమె ఇప్పుడు దాకా డెవలప్ ఏం చేసింది? వైజాగ్ బీచ్ని ఆమె కట్టించింది. ఆమె చేసిన డెవలప్మెంట్ అడిగితే మామూలుగా యాక్చువల్గా అసలు ఎక్కడన్నా ఎవరైనా సరే పక్క రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వెళ్ళి మీ క్యాప్టెన్ ఏంది అనేది ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టూడెంట్ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్తే ఆ స్టూడెంట్లోకి మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేది మీ క్యాపిటల్ ఏంటి అనేది. దాంట్లో 4 ఆన్సర్లు ఉంటాయి. వైజాగ్ ఉంటుంది, అమరావతి ఉంటుంది. కానీ ఏంటంటే పక్కన వాళ్ళు అడిగితే 4 ఆన్సర్లు ఏది పెట్టాలనేది తెలీదు. ఎందుకంటే జగన్ అన్న 3 రాజధానులు గడ్డేశాడు ఆల్రెడీ. 4వ రాజధాని చూస్తున్నాడు, ప్లేసు దొరక్క గమ్ముగా ఉన్నాడు. ఈయన ఐటీ మినిస్టర్ మనకి ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ చూస్తే మన నెల్లూరులోనే ఉన్నది. ఇంకా సెంచరీ అయితే శంకుస్థాపన చేశాడు. అవి కూడా ఇంకొక కొద్ది రోజుల్లో వస్తాయి. ఆయన ఏమో గుడ్లు పెడతా ఉంటారంట, అవి పొదిగితే వెంటనే ఇంకా గుడ్లలో నుంచి 4-5 కంపెనీలు వస్తాయి. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇటువంటివన్నీ. వచ్చే గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఈ రోడ్లు ఇప్పటికి ఒకటి కూడా బాగుపడాల. ఈయన ఎక్కిన కానీ 5 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకే డబ్బులు ఇచ్చాడు, ఆటో వాళ్ళకే డబ్బులు ఇచ్చాడు, అందరికీ బాగానే ఉంది. ఈయనేమో ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టల, అంతా ప్రభుత్వందే. కేంద్రాన్ని నుంచి తీసుకొచ్చిన సగం డబ్బులు అయితే ఈ సగం డబ్బులు. గ్యాస్ వచ్చేసి ఈరోజు 1200 ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మోడీది. అయినా కానీ ఈయన తగ్గించాలి కదా, ఈయన తీసుకొని ఆయన తీసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఇంతకుముందు అంతా మన మీద ఎంతన్నా భారం పడి రోడ్లన్నా బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు. ఈ సిమెంట్ రోడ్డు కూడా చంద్రబాబు నాయుడుదే వేసింది, జగన్మోహన్ రెడ్డి ఏమి వేయలే. రోడిజం ఎక్కువైంది. వచ్చే గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం పెద్దయినా? మేము ఏది వస్తే అంటే జనాలకి ఈయన డబ్బు వేస్తున్నాడు, ఇంటికింటికి పెన్షన్ ఇస్తున్నాడు, బియ్యం ఇంటింటికి నడుపుతున్నాడు, బాగుంది. అది అవన్నీ బాగానే ఉన్నాయి. బియ్యం ఇకుంటే డబ్బు ఇకుంటే వీళ్ళు తిడతారు, ఆ పనులు చేయకుంటే ఇంకొకరు తిడతారు. అట్టుంది వ్యవహారం. అది చంద్రబాబు కూడా రైతులకి రుణమాఫీ అన్నాడు, రూపాయి ఇవ్వకుండా వెళ్ళేసాడు చంద్రబాబు కూడా. అయితే ఇంతకీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది వచ్చేటప్పుడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, వైఎస్ఆర్సీపీ ఒకటి ఉంది, తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అతను ఉన్నాడు. అయితే ఏ పార్టీ వస్తే బాగుంటుందని చెప్తావా? ఆయన హైదరాబాద్లో ఏమంటే బీజేపీకి మద్దతు, ఇక్కడ తెలుగుదేశంకి మద్దతు ఇస్తే ఏం బాగుంటుంది? ఒకే పార్టీలో ఉండాలా. అదే ఎవరు ఏ సీఎం వస్తే బాగుంటుందని నీ అభిప్రాయం? వస్తే బాగుంటుందంటే జనాలకి జగన్మోహన్ రెడ్డి బాగుంది పరిపాలన. అటు డబ్బు లేదు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? అది కదా వచ్చిందా, ఏం చేస్తాడు? అంతా పేదవాళ్ళకే పెడుతున్నాడు, బళ్ళోళ్ళకి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు. ఓకే అన్న, జనసేన, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ఈ మూడింటికి కలిపి ఎవరు నెక్స్ట్ సీఎం వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. దేనికైనా, నీళ్ళకైనా, కార్ రోడ్లకైనా, ఏదైనా. ఈ కొరవ పార్టీలు ఏ వచ్చినా కానీ ఇబ్బందికరమేనా? ఇబ్బంది. ఏ విధంగా ఇబ్బంది అంటారు? దేనికైనా, అమరావతి కట్టేదానికైనా, రోడ్లు వేసేదానికైనా, పిల్లకాయల జాబులు వచ్చేదానికైనా చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకు అమరావతి కట్టేదానికైనా? అమరావతి ఎందుకు కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ 3 రాజధానులు, మళ్ళీ అమరావతి ఎందుకు మనకి? 3 రాజధానులు యాడ్ చేశాడు, కడితే కదా ఏడైనా. ఒకదానికే గతి లేదు, ఇంక 3 ఏట కడతాడు. 3 ఒకటే చాలు, 3 చేసి ఏడ కట్టుకున్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశా. 3 కడితే బాగుంటుందన్నా బాగుంటుందన్నా? 3 కడితే బాగుంటుంది, ఒకటైతే బాగుంటుంది. కానీ అదేవిధంగా గడిచిన అంటే 5 సంవత్సరాల దాకా అయ్యి వస్తుందన్నమాట ఈ ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏముంది, ఊళ్ళో నుంచి రోడ్లో పోవాలంటే గుంటల్లో పడతలు ఎత్త పోవాలా. ఇంకేమండి, నీళ్లు లేవు. ఉన్న నీళ్ళన్నీ మునుపు కారుకి ఎత్తేసారు. ఈ కారుకి నీళ్ళు ఏమంటే మునుపు ఇచ్చి ఎత్తేస్తే అని చెబుతున్నారు. అట్లా ఉంది, మలగొల్లాలు పడుతుంది. నారులేమో పోసుకున్నాము.
మీకు అన్ని పథకాలు వస్తున్నాయి, అమ్మ ఒడి, ఆ తర్వాత రైతు భరోసా. సగం సగం కట్టు అవుతున్నాయి. అంటే అంటే కట్ అవుతా వస్తున్నాయి కదా పథకాలు తీసుకుంటున్నారు. పథకాలు వస్తున్నాయి. పథకాలు వస్తుందంటే ప్రభుత్వం బాగున్నట్టే కదా, మరి ఇంకేమి? ఏం ప్రభుత్వం బాగుందా? రోడ్లు అవి లేకుండా డెవలప్ లేకుండా పథకాలు ఇచ్చేది లాభం. డెవలప్ ఉంటే కదా పథకాలు కావాల్సింది. ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు రావాలి వస్తారు, కానీ మనం ఇప్పుడు చెప్పగలుగుతామా? మనం ఎట్ట చెప్పగలుగుతామా? ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు 2 భాగాలు ఉండరు, ఒక భాగం ఈయన మీద ఉండరు, కొంతమంది 2 భాగాలు ఉండరు. మనం ఎట్ట చెప్పగలుగుతామా? అంతా దైవజనం. ఎవరు అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుందో ఆయన ఎక్కుతాడు మెట్టు. మన రాష్ట్రానికి ఎవరు వస్తే బాగుంటుందని చెప్తారు మీరు? మనం ఎట్ట చెబుతున్నాం ఆయనదే, అది దేశ ప్రజల్లో ఉంది. ఆయన ఎక్కేటట్టు ఎవరు ఎక్కుతారో మరి మనకేం తెలుసు. మీరు ఎవరికి వేస్తారు ఓట? మేము అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళకి, ఎవరు ఎక్కినప్పటికి వాళ్ళకి, అప్పటి సంగతి అప్పుడు. అంటే డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి వేయడమేనా? అన్ని వస్తున్నాయా? పింఛన్ గింఛన్ అన్ని వస్తున్నాయా? పింఛన్ వస్తుంది నాయన, మాకు ఇంకేం రాదు. ఏమి ఇప్పుడు రైతు భరోసాలు పొలాలు గిలాలు ఉన్నాయా? ఉండే రైతు భరోసా అన్ని వస్తున్నాయా? వస్తాయి. అన్ని తీసుకున్నప్పుడు ఎవరు వస్తే బాగుంటుందని చెప్పడానికి ఏమవా? అదే ఆయన ఇచ్చే ఆయన వస్తే బాగుంటుందా? అదనమాట మనం చూస్తున్న ఈ రోజు. అంటే నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలకి మనం వచ్చేసాం. కొన్ని విలేజెస్ పేర్లు మనం అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఏంటంటే నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మనం తీసుకున్న ఈ అభిప్రాయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. ఇదనమాట ఇవాల్టి కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలిసి కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.